Everyone, I am Gayatri Nagsahiti, standing 10th class, standing before you. Dignitaries, honored parents, respected teachers and dear students. Welcome to our mega teacher parent meeting at our school. It's a great pleasure to have you all here today as we work together to support our students' educational journeys. Our presence here signifies your commitment to your children's education and well-being, and for that we are deeply grateful. Grishma of class 9 to introduce the day. Please, Grishma. శుభోదయం. గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, డైరెక్టర్ గారికి, టీచర్లకు, ముఖ్య అతిథులకు, తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక అభివందనలు. ప్రభుత్వం ఆదేశానుసారం ఈ రోజు మన పాఠశాలలో నిర్వహిస్తున్న మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ కు మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ఈ సమావేశం ప్రధాన లక్ష్యం మన విద్యార్థుల అభ్యాసం, ప్రగతి, ప్రవర్తన
తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన పెంచడం. మన పిల్లలు భవిష్యత్ పౌరులు. వారి విజ్ఞాన వికాసానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఇరువురు కీలక స్తంభాలు. ఈ నేపథ్యంలో మీరందరూ సమయాన్ని కేటాయించి హాజరయ్యారు. ఇది గొప్ప విషయం. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించినాం. ముఖ్యంగా విద్యార్థుల హాజరు మరియు నైతికత, వార్షిక పరీక్షల ప్రణాళిక, కోచింగ్ మరియు మద్దతు కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం, మన పాఠశాల సాధించిన విజయాలు. మీ సూచనలు, అభిప్రాయాలు, సలహాలు ఈ సమావేశంలో ఎంతో కీలకం. వాటి ద్వారా మనం మరింత మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించగలగాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేందుకు సహకరించగల అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాను. ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమాన్ని నా స్నేహితురాలు గాయత్రి కొనసాగిస్తుంది. Request our guest to garland the photo of Maharshi Vedavyadulu. Please, sir. All the shining stars, please be seated in the front rows. All the shining stars, please come on to the dais. Come fast. ఒకసారి ఇట్లా తిరగండి. ఓకే సార్. ఓకే సార్. కృష్ణరాయుల కీర్తి మా చెవులు
అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల వరసమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల వరసమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పది వెంకటాచలమహిమోన్నతము పదివో బ్రహ్మాదులకు అపరూపము పది వెంకటాచలమహిమోన్నతము పదివో బ్రహ్మాదులకు అపరూపము అదివో నిత్య నివాసమఖిలములను అదివో నిత్య నివాసమఖిలములకు అదే చూడు అదే రొక్కుడు అదే చూడు అదే రొక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల వరదమయము అదివో అల్లదివో శ్రీహరివాసము వెంకటనల్లదివో శేషాచలము దేవతల నిజవాసము వెంకటనల్లదివో శేషాచలము దేవతల నిజవాసము వెంకటనల్లదివో పూర్ణధనము ంగితనల్లదివో పూర్ణధనము బంగారు శిఖరాల బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల వరదమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పచ్చెనువల మేలు మంగ పచ్చెనువల మేలు మంగ ఈ పచ్చల కడియాల పనతి చరంగ పచ్చెనువల మేలు మంగ ఈ పచ్చల కడియాల పనతి చరంగ పచ్చెనువల మేలు మంగ ఈ పచ్చల కడియాల పనతి చరంగ వచ్చెనువల మేలు మంగ వచ్చెనువల మేలు మంగ బంగారు చేరి వినీరు పూని బంగారు చేరి వినీరు పూని శృంగారవతులు వేవేరు రాగా బంగారు చేరి వినీరు పూని శృంగారవతులు వేవేరు రాగా రంగైన విరోజావరణ వీర రంగైన విరోజావరణ వీర మాంగళ్యలీల సొంపగుజ
వచ్చెను వరమేలు మంగ I call Lasyasri and Vallisri onto the dais. Lasyasri of 6th B and Vallisri of 6th B. I also invite her, their guru, Polagani. Parents, those who are here, those two children's parents, invitation to their guru. Madam, please. ఇవాళ ప్రభుత్వం వారు తలపెట్టినటువంటి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ సందర్భం గురు పూర్ణిమ పండుగతో కూడా కోయిన్సైడ్ అవడం అనేది ఒక యాదృచ్ఛికమైనటువంటి విషయం. మరి గురువులు కేవలం లౌకికమైనటువంటి ఉద్యోగాలకు పనికొచ్చేటువంటి చదువే కాకుండా ఏ కళలో అయినా సరే మనకి విద్య నేర్పేటువంటి వాళ్ళు గురువులు. ఆ గురు పూర్ణిమ యొక్క ఉద్దేశం ముఖ్యంగా సంగీతం,
నాట్యం, చిత్రకళ, శిల్పకళ ఇలా ఎన్నో కళలని నేర్పేటువంటి గురువులను కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటాము మనం. మీరు స్వర్ణకమలం సినిమా కనుక మీరు చూసుకుంటే గురు పూర్ణిమ యొక్క విశిష్టత సంబంధించి చాలా మంచి దృశ్యము పాట ఉంటుంది దాంట్లో. సో ఇదే అనుకోకుండా మనకి కలిసి వచ్చినది. ఇది పేరెంట్స్ ఉన్నారు, ఇక్కడ గురువులు ఉన్నారు, అతిథులు ఉన్నారు. ఈ సందర్భంగా అమ్మాయి దీప్తి, ఆ అమ్మాయి కూడా చిన్న పిల్లలు ఒక పిల్లగానే కనబడుతున్నది అమ్మాయి. మరి ఆ అమ్మాయి వీళ్ళిద్దరికి కూడా మంచి ఒక విద్యని నేర్పడంలో ఆ అమ్మాయిని నేర్చుకున్నటువంటి లాస్య వల్లీశ్రీ, తర్వాత వాళ్ళ పేరెంట్స్ మెయిన్గా మాకు మా అదృష్టం, స్కూల్ అదృష్టం ఏంటంటే గత 15-20 సంవత్సరాల బట్టి కూడా తల్లిదండ్రుల ఇంట్రెస్ట్తో ఈ కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్న పిల్లలు ప్రతి సంవత్సరం 2-3 ఖచ్చితంగా ఉంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కేవలం స్కూల్లో జరిగేటువంటిదే కాకుండా వాళ్ళు ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా వాళ్ళకి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ అమ్మా మీకు కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. Morning everyone here. This is Jayashree Penmudi. I completed my 10th grade here with a score of 575 marks out of 600. I am very grateful to speak here on this respectful stage behalf of all our dignitaries. I am awarded by the Shining Star Award by the hands of Krishna District Collector Mr. D.K. Balaji sir and Miss Geetanjali Sharma ma'am. I am thankful to my parents, teachers and the management of school for supporting me to care for me and be there for me in the lowest times. I am thanking my parents. I raised by seeing the hard working of my parents. I am very glad here to speak my achievement. My parents are very hardworking and I raised by seeing their hard work. My father taught me to be honest in each and everything. My mother taught me to be patient. My teachers took care for me, support me, motivate me, inspire me. Not only me, they inspired each and every student fairly. The management of school supported me, took care for me. Because of all of them, I am here before you to speak this. I am thanking each and everyone here who supports me, took care for me. Thank you once again. I invite P. Sivanag Babu to share his experience in school. And my name is P. Sivanag Babu. I had completed my 10th standard in 2025. I got 575 marks out of 600. I am very glad because I had taken my Shining Star Award through collector and joint collector from Government of Andhra Pradesh. This is because of my school management and teachers and my parents. First, I thankful for my parents, teachers and the school management who supported me. Hard work is the key. Always do hard work and gain success. Thank you. I invite P. Ligita sister. Please share how you achieved Shining Star Award. Please sister. My name is P. Ligita, standing before you to share my feelings to take this Shining Stars Award. First of all, thank my director sir, principal sir, vice principal sir, Lina ma'am and my class teacher AK ma'am. And thank you to all other class teachers and the staff members. I got Shining Stars Award by the hands of collector sir and joint collector ma'am. Thank you. I very happy to take this award. I inspired by my parents to guide me
to guide me to success in the 10th class. I take my confidence by the parents. Thanking to all, I scored 571 out of 600. Thank you. మీ సందర్భంగా నేను ఒక శ్లోకం చెప్పబోతున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ టు ఆల్. మరి నాతోటి విద్యార్థులందరికీ శుభోదయం. పేరెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను తెలుగులో మాట్లాడాలి అనుకుంటున్నాను. 10వ తరగతిలో 500 మార్కులు పైగా వచ్చిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డ్స్ అనే అంశంతో కొంతమంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ స్కూల్ నుంచి 5గురు విద్యార్థులను ఎంపిక చేశారు. అందులో నేను సెలెక్ట్ కావడం నా తల్లిదండ్రులకు మరియు నా కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులుకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివించారు మరియు నా ఉపాధ్యాయులు ఎలా చదవాలి అని నన్ను గైడ్ చేసి ఈ మార్కులు సాధించడానికి కారణమయ్యారు. అందరికీ ధన్యవాదాలు. ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలని గవర్నమెంట్ వాళ్ళు 20,000 క్యాష్లను ఒక మెడలు ఒక బుక్ ఒక సర్టిఫికేట్ ఇస్తే మీ 2 బుక్లతో సరిపెట్టారని అనుకోవద్దు. వీళ్ళకి ఆగస్ట్ 15th మన స్కూల్లో ఇది 30వ బ్యాచ్ 10th క్లాస్ పిల్లలు వీళ్ళు. ఈ ఫస్ట్ బ్యాచ్ దగ్గర నుంచి కూడా మనం ఆగస్టు 15th రోజున అంటే మనకి దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున కాబట్టి ఆ రోజున అంత ముందు సంవత్సరం 10th క్లాసులో టాపర్స్గా స్కూల్ టాపర్స్గా నిలిచినటువంటి వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి. టాపర్స్ 3గురికి కూడా గోల్డ్ మెడల్స్ ఉంటాయి. తర్వాత క్యాష్ అవార్డు, వాళ్ళు మండల టాపరు లేదా స్కూల్ టాపర్ అయితే కొంత క్యాష్ అవార్డు, అలాగే సెకండ్ టాపర్కి కొంత క్యాష్ అవార్డు. ఈవెన్ సబ్జెక్ట్ టాపర్స్ కూడా ఏ సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్లో టాపర్స్ కూడా క్యాష్ అవార్డ్స్ ఉంటాయి. ఈ క్యాష్ అవార్డ్స్ ప్రజెంటేషన్ అంతా కూడా మేనేజ్మెంట్ వాళ్ళు బేర్ చేస్తూ కొంతమంది డోనర్స్ కూడా ఉన్నారు. గుమ్మడి పాండురంగారావు గారు, ఇలా కొంతమంది మన పాలిటెక్నిక్ ప్రిన్సిపల్గా చేసినటువంటి మొట్టమొదటి ప్రిన్సిపల్గా చేసినటువంటి వెంకటరమణ గారు, ఇలా వీళ్ళందరూ కూడా కొంతమంది కొన్ని మెడల్స్ కొన్ని క్యాష్ ప్రైజెస్ స్పాన్సర్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ స్పాన్సర్ చేస్తున్నది. కేవలం స్టూడెంట్స్కే కాకుండా మనం టీచర్స్ కూడా వాళ్ళ సబ్జెక్ట్లో వచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ని బట్టి టీచర్స్ కూడా క్యాష్ ప్రైజెస్ అనేది మేనేజ్మెంట్ ప్రజెంట్ చేస్తున్నది. ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి ఆ విషయాలు తీసుకొస్తున్నాం. అండ్ లెట్ ఆల్ విష్ దీస్ షైనింగ్ స్టార్స్ టు బి పోల్ స్టార్స్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్. ధ్రువతారంలాగా వీళ్ళు నిలబడాలని ఆశీస్సులు అందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. My name is P. Harshvardhan. I am studying 9th class B section. I want to say few words about the drugs abuse. Drug abuse is when happens means when we take a drug again and again and become addicted to them. In the field of the medicine, the drug is used to cure the illness. But in the drug abuse, these drugs are used to unwanted things, dangerous. In the form, these drugs can be taken by the people in eating and injecting into their bodies and taking these drugs into the body. The drugs go into the body and travels throughout the bloodstream and it damages the total system of the nervous system and the brain. It is very harmful and gives dangerous effects. One of the most famous all-time facts is that India has the highest drugs abuses in the whole world.
The national report of the Ministry of the Social Justice is tell about 60 lakh people in India use the OPDS and across. Pradesh has felicitated them with the Shining Stars Awards, and our students got 1 lakh rupees as gifts and certificates as service telling, put together, all the 5 put together. Now, other than that, our management also is really happy to honor our best performers. In fact, many of our students are best performers, so we are just selecting the topmost people. The best person will be given a gold medal, real gold medal, and cash award of 3,000, and the second best person will be given 25,000 and silver medal. The third best person will be given awarded 20,000 and silver medal, and like that, all the students, best performing students standing above one range will be given total amount of this year, total amount of 59,800 rupees will be going to our students' house, cash award, cash prize from the management sides, other than the gold and silver medals. We are actually felicitating the teachers as well for their performance, for this performance of their students in their subjects, and the teachers all put together will be getting 11,400, and all put together the management will be giving out 71,200 rupees of cash award and prizes to students and teachers. A big round of applause for all our eldest brothers and sisters who wrote the public examination, and a big round of applause for all the teachers who are teaching those classes. My advice, suggestion to our students who are here currently now. Once more I am repeating, I had earlier already told you, make the best use of possible quality education that is available to you without wasting time, without disobeying, without wasting time in unwanted matters and all. Be good children and use the best time in the best way possible, so that all of our children can come out with good marks like our shining stars, and scoring some marks 90 plus and some marks maybe 100 out of 100 and all. Looking forward to such type of results in the coming years also. We are rolling out some of the chair and the other dignitaries here. We will be rolling out a feedback form, online feedback form for the parents, together with the feedback that our parents are giving to our class teachers there in the classroom. Another feedback form we are giving. I request all the parents to participate, and I request our students who are hearing me, who are understanding me, to explain this to the parents and then give their suggestions sitting at their home also, so that we go for one step ahead of in the form of providing, in the form of satisfying, in the form of giving you quality education. We are already happy to receive some good feedback from parents about the spoken English, compulsory spoken English environment that is already been developed during the last 1 month. We are also concerned about the health aspect of our students. Some of our students are little addicted to junk food. Instead of bringing homemade food, they are bringing maybe at times packaged food, etc. We are habituated to that. We advise our students, and we also request our parents to give homemade food for their first break and lunch break, and for the 10th standard for the 3rd break. For that we have again prepared a beautiful healthy food schedule for our children, with the consultation of 2 government doctors, and one of the government doctors are alumni. That also will be rolled out to the teachers in the classroom, parents in the classroom today on this auspicious occasion. We expect that all of our children, parents and teachers grow together. We request our cooperation from all the teachers, all the students and all the parents as well. Let us all grow together. Our children need to understand
all our children need to understand the importance of the guidance that is given to them, the importance of the quality education that you are getting in this school. And then we also request the full cooperation of the parents. And my request on this beautiful day, on the day of Guru Purnima, my request to all the teachers is that we have to be more helping, more loving, more guiding to our parents. In fact, more guiding and more supporting, more loving than their parents, because the saying goes that they don't have time. We ask our parents, they say that they don't have time. We ask our students, they say that they don't have time. And on this occasion, I would request all our teachers to utilize their available time to take care of our students, our children in our hands, more loving and more caring than their parents. Thank you. Thank you, sir. Now, I invite our... Good morning, everyone. This is K. Tejasri standing before to introduce our today's chief guest. It's my fortune to introduce our Ram. He was born on 5th January 1952 to Ramabhadraya and Veeraraghavamma at Vinnakota village in Godavaleru Mandal. He completed BSc degree at MA Literature, LLM and MA, and he did awards such as Prime Minister's Police Medal for Life Saving, AP Seva Pathakam and AP Police Uttam Seva Pathakam. He won first prize in Open Middle category in shuttle badminton, and he won Runners' Cup in long tennis and earned about 100 rewards for exhibiting excellent performances at different occasions during his service in police department. He donated lakhs of rupees for the development of Vinnakota village. Now he has been working as advocate in Machilipatnam. He had such a great personality, came as chief guest to the today's program. Thank you for giving me this valuable opportunity. My friend Gayatri will continue the program. Thank you all. I am Sushil Rao from Vinnakota. మిగతావన్నీ ఎక్వైడ్ చాలా చెప్పించారు మూర్తి గారు. సో if you wet the soil and expect them to be bricks is ridiculous. మట్టిని నీళ్ళతో కలిపి ఆ మట్టి బ్రిక్స్ లాగా అవుతాయి అనుకుంటాం హాస్యాస్పదం. మట్టిని కలిపి ఆ మట్టిని బ్రిక్స్ లాగా ఇటుకలాగా తయారు చేయాలి. ఎవరికి వారిని వారే ఉద్ధరించుకోవాలి. మిగతావన్నీ కౌంట్లోకి రావు. సో బిఫోర్ going deep into the subject, I appreciate the efforts of the management of this school in making sincere efforts to keep things in apple pie order. Apple pie order అంటారంటే ఎంత చక్కగా నీట్గా ప్రతిదీ ఉండవలసిన చోట ఉండేటట్టుగా చూస్తున్నాను. బిగినింగ్ నుంచి నన్ను రిసీవ్ చేసుకున్న కాడి నుంచి మిత్రులు కేవి కృష్ణారావు గారు, వారు నాకంటే చాలా పెద్దవారు, బట్ ఈజ్ ఏ రిమార్కబుల్ పర్సన్. తర్వాత ఇంకొక ఆవిడ వచ్చారు, ఈ సంస్థకి ఆర్గనైజేషన్ కన్సర్న్డ్ పీపుల్ వారు, మూర్తి గారు, ఉంజమార్న హెచ్ఎం గారు. వాళ్ళు ఎలా తీర్చిదిద్దారంటే ఈ ప్రోగ్రాము గవర్నమెంట్ నిర్మితమైంది. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ చూడండి. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ కన్సర్న్ వింగ్ మినిస్టర్ గారు వారి వింగ్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని, ఐఏఎస్ ఆఫీసర్స్ని, జనరల్గా మీకు అర్థమవుతుందో లేదో
మిషనరీని నడిపేదంతా సెక్రటరీస్ అనే ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్. వారి కింద విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలకి విభాగాలు. ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వస్తుంది. మన యంగ్ మ్యాన్ లోకేష్ సార్ మనం నిర్వహిస్తున్నారు. మనం ఎంతో గర్వపడాలి. ఒక యంగ్ ఆఫీసర్ తనకున్న నావల్ ఐడియాస్ అన్నీ ఈ షైనింగ్ స్టార్ అని ఒక పదాన్ని పెట్టి వారికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎలా గౌరవించాలి, ఎలా గుర్తింపు తేవాలి, లేని వారిని రాని వారిని కూడా ఎలా గుర్తించాలి, ఆ స్పిరిట్ ఇవ్వటం, కొత్త కొత్త విధానాలని తీసుకురావటం, ఇంప్లిమెంట్ చేయటం. మనం గమనిస్తే అవర్ యూత్ డజంట్ ఫార్మ్ 100% ఆఫ్ అవర్ పాపులేషన్. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ 5.5 కోట్ల, సుమారు 5.5 కోట్లు ఉంటుంది. సో అవర్ యూత్ డజంట్ ఫార్మ్ 100% ఆఫ్ పాపులేషన్. 5.5 కోట్లు యూత్ కాదు. యూత్ 1 కోటి, 1.5 ఉంటారేమో, అంతే కదా. మిగతా వాళ్ళంతా పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. సో బట్ అవర్ స్టేట్స్ ఫ్యూచర్ ఈజ్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ యూత్ 100%. చప్పట్లు కొట్టాలమ్మా. ఎందుకు కొట్టాలి అంటే మన రాష్ట్ర అభివృద్ధి, సంస్కృతి, కల్చరు ఇవన్నీ కూడా ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నది? మీరే రేపు ఒక సుందర్ పిచ్చయ్య అవుతారు, ఒక ఆశా భోస్లే అవుతారు, పి సుశీల అవుతారు. మీలోంచే వస్తుంది శక్తి. సో ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్ డిపెండ్స్ అపాన్ 100% ఆన్ యూత్. అలాంటి యూత్ని ఇలాంటి స్కూల్స్ లో తీర్చిదిద్దబడి అన్ని రకాలైనటువంటి చక్కని నృత్యాలను చూసాం. మూర్తి గారు ఆర్ట్స్ని కూడా, ఫైన్ ఆర్ట్స్ని కూడా చక్కగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా నాకు కనపడుతుంది. మేము కాలేజీలో ఉన్నప్పుడు కానీ చూడలేదు ఆ డ్యాన్సెస్ అవి. ఇక్కడ చిన్న చిన్న స్కూల్ ఆ లేత పిల్లలను చూసాం, ఎల్కేజీ, వాళ్ళ చేత ఆటలు ఆడించటం, వాళ్ళకి చెప్పించటం ఎంత బాగుందంటే ఐఎమ్ క్వైట్ ప్లీజ్ విత్ ది మేనేజ్మెంట్, హౌ దే ఆర్ షేపింగ్ ది స్టూడెంట్స్ వెల్. ఒక ఎసెట్ లాగా ఉంది. సరే, ఇక్కడ ఇచ్చిన టాస్క్ మనం టైం టేకింగ్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. చీఫ్ గెస్ట్ కదా అని నా ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడకూడదు. ప్లీజ్ లిజన్. ఇట్స్ ఎ సాటిస్ఫాక్టరీ ఎక్స్పీరియన్స్ టు లిజన్ టు సమ్వన్ whose intellect is clear and sparkling. The rhythm of words, the natural sequence of thoughts, the reasoning power, the authority, and yet the simplicity of the language displayed by such an intellect is a joy. The experience is thrilling and refreshing. కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, ఒకసారి వినిపించుకోండి. ఈ యొక్క మాటలకి అర్థం ఏంటంటే, ఒక్కొక్కతను మాట్లాడే విధానం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అతను మాట్లాడే మాటలు సిచ్యువేషన్ బట్టి ఏ వర్డ్స్ కాయిన్ చేస్తాడు, ప్లేస్ చేస్తాడు, అవి వింటా ఉంటే ఎంత వినసొంపుగా ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ని మనం పొందటం ఎంతో ఆనందంగా ఉంటుంది, రిఫ్రెషింగ్ గాను థ్రిల్లింగ్ గాను ఉంటుందని చెప్తున్నాడు. ఎలా వస్తాయి ఇవన్నీ? స్టూడెంటు మంచి లక్షణాలు అలవర్చుకోవాలని చెప్తారు. చెడు లక్షణాలు చెడుకు దారి తీస్తాయి, మంచి లక్షణాలు మంచి దారికి తీస్తాయి. నెగిటివిటీ దూరం పెట్టాలి, చెడుని తీసుకోవాలి. గెలిచినా ఓడిపోయినా సరే, దట్ స్పిరిట్ ఈజ్ నెసెసరీ. పార్టిసిపేటింగ్ ఇన్ ది ఈవెంట్ ఈజ్ నెసెసరీ. యూ కెనాట్ బి ఏ విన్నర్. పార్టిసిపేట్ చేయాలి. టీచర్స్ టాస్క్ ఏంటి?
ఇప్పుడు ఈ ఇల్లు అన్నాం కదా, ఆ చక్క తల్లిదండ్రులు అంటే తండ్రి సంపాదించి కుటుంబాన్ని ఆర్థికంగా గట్టిగా స్తోమలో పెట్టాలి. తల్లి ఈ ఇంటి పనులన్నీ చక్కదిద్ది పిల్లల్ని తీర్చిదిద్ది స్నానం చేయించి బట్టలు వేయించి స్కూల్కి కావాల్సిన బట్టలు సర్దుకున్నాడా లేదా చూసుకుని ఒకసారి సూపర్వైజ్ చేసి పంపించాలి. అది కదా. సో దే షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఫ్రెండ్స్. చిల్డ్రన్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ ఫ్రెండ్స్. నేను కబుర్లు చెప్తున్నాను కానీ నేను నా బిడ్డల్ని ఫ్రెండ్స్ లాగా వాళ్ళందరికీ కూడా డ్యూటీస్ అలాట్ చేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా ఈ మీటింగ్ జరుగుతుండగా క్లాస్ రూమ్స్లో కానీ విడిగా కానీ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసి అంటే వాళ్ళని సాక్షులుగా వాళ్ళ రిపోర్ట్ని ఇవ్వమని అలా అరేంజ్ చేసుకోవాలని చెప్పారు. సో మనం మన స్కూల్ తరఫున ప్రయత్నం చేస్తే మన గుట్టవలేరు పంచాయతీ సెక్రటరీగా పనిచేసినటువంటి శ్రీ ఏజే నరసింహారావు గారు ఆయన ఈ విట్నెసింగ్ పర్సన్గా అంటే గవర్నమెంట్ వారు ఆదేశించిన ప్రకారం ఒక గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా ఒక విట్నెసింగ్ పర్సన్ లాగా ఆయన యాక్సెప్ట్ చేసి ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ఇప్పుడు ఆయన ఇంతకుముందు మనం మూడో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి వచ్చారు, ఎంఆర్ఓ గారి మీటింగ్కి వెళ్ళి వచ్చారు. అయినా సరే మన స్కూల్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఈ హెస్ కమ్ హియర్. ఆయన కొన్ని క్లాసులను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారికి మన కృతజ్ఞత సూచకంగా వారికి చిన్న మొబైల్ అవుతుంది అది ఉంది ఆల్రెడీ చెక్ చేస్తాను. థ్యాంక్ యూ నరసింహారావు గారు. చదివితే నేను తీర్చిదిద్దిన విధానం చెప్తున్నా. ఐఎమ్ బ్లెస్డ్ విత్ 4 children, అవుట్ ఆఫ్ విచ్ 3 are male and 1 is female. అందరూ హరినాన్న పెద్దబాబు ప్రేమల్లో ఎక్కడా తక్కువ చూపించం. ఏ తల్లిదండ్రులైనా చిన్నబాబులు దుర్గాప్రసాద్, సంజు తల్లి 3rd one, 4th is చంటి దుర్గా శివరాం ప్రసాద్, ఆర్ ఆల్ ఇన్ అమెరికా. పెద్దబాబు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఎండి, పెద్ద చదువు చదివి 2 సూపర్ స్పెషాలిటీస్ అమెరికాలోనే చేసి టెక్సాస్ యూనివర్సిటీ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్, పెద్ద డాక్టర్. అతని వైఫ్ కూడా బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ లాగా కార్డియాలజిస్ట్, అక్కడే టెక్సాస్లో. చిన్నబాబులు వాషింగ్టన్ స్టేట్లో ఉంటాడు, కంప్యూటర్ డివిజన్లో ఉంటాడు, అమెజాన్లో మేనేజరియల్ పోస్ట్లో ఉంటాడు. తల్లి అమెరికాలో డాలస్లో ఉంది. తను కూడా ఎంఎస్ కంప్లీట్ చేసి ఆర్ఆర్ఎంఎస్ మాస్టర్ డిగ్రీస్ కావాలని నేను పట్టుబట్టాను. మా అల్లుడిని కూడా పట్టుబడితే పిల్లల్ని ఇవ్వనురా నీకు, నువ్వు కావాలంటున్నావు అంటే ఫార్చునేట్ నాకు నేను ప్రౌడ్గా చెప్పుకోవడానికి కాదు, నా పిల్లల్ని ఇవ్వమని అడగడానికి నా మేనల్లుడు అక్క కొడుకు వచ్చాడు ముందుకి. సో ఆ చిన్నమామ పెంపకం అది బాగుంటుంది, సంజయం చేసుకోవాలి అని అంటే భయపడుతూ అలా ఉండేవాళ్ళే. అప్పుడు యారగెన్స్ వేరు, ఇప్పుడు వేరులే. ఇప్పుడు మామూలు అయిపోయాం. మామూలు అయిపోతామంటే ఈ యారగెన్స్ తగ్గిపోవటం కాదు, ఏజ్తో కూడా కాదు, అక్యూములేషన్ ఆఫ్ విజ్డమ్. అదే అల్లుడు మరి మాస్టర్ డిగ్రీ ఆడికి లేదు అప్పటికి. నా కూతురు చదవడానికి వెళ్ళింది, పెళ్లి చేశాను, తీసుకెళ్ళిపోతా అన్నాడు. తీసుకెళ్ళు, నువ్వు ఎంఎస్ చదవనుందా ఇవ్వనని చెప్పాను కదా, వెళ్ళాడు. ఇప్పటికీ అది కంప్లీట్ చేశాడని నేను అనుకోను. అంటే పట్టుదల కావాలి, పట్టుదల, మనిషికి పట్టుదల కావాలి. మా నాన్నగారు ఒప్పుకోరు. నేను చూసేదేంటి, ప్రోగ్రెస్ రిపోర్ట్. పిల్లల ప్రోగ్రెస్ రిపోర్టే చూసేవాడిని. సంతకం నాది కావాలా అమ్మది కావాలా. దే ఫీల్ షై ఇఫ్ దే గెట్ బ్యాక్ టు దేర్ మదర్ అండ్ గెట్ సైడ్. నా దగ్గరకు వచ్చేటప్పటికి దే ఫీల్ ప్రౌడ్. ఎస్
I got my marks. I am eligible to get the sign of my father. అలా అనుకోవాలని నా ఉద్దేశం. నేను తీవ్రంగానే చూశాను, ఫ్రెండ్ని కాదు, నేను వాళ్ళతో కొంచెం ఐ లాస్ట్ మై బ్యూటిఫుల్ మూమెంట్స్ విత్ మై చిల్డ్రన్. ఇప్పటికీ కూడా నాకు ఫోన్ చేయరు, వాళ్ళ అమ్మకి చేస్తే మాట్లాడతారు, కానీ నాకు గుర్తు చేస్తారు. ఏదైనా అచీవ్ చేసినప్పుడు నాన్నగారు ఈ బెయిలీస్ హాస్పిటల్లో నేను చేసిన వర్క్కి ఒక అమెరికన్ పేషెంట్ ఈ రివ్యూస్లో ఇలా రాశాడు నాన్నగారు, బట్ ఫర్ దిస్ డాక్టర్ ఐఎమ్ ఎలివ్ అని రాశాడు అని. అది చూపించి నాకు పంపుతాడు నా పెద్ద బాబు. చిన్నబాబులో అంతే, నాకు ఐ గాట్ ప్రమోషన్ డ్యూ టు మై ఎక్సలెన్స్ నాన్నగారు. ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. తల్లి చేసినప్పుడు కూడా తను ఇలాగా వచ్చినప్పుడు 1.5 లక్షలు లంసం ఇస్తారు నాన్నగారు, నాకు ఇచ్చారు. నేను ఒక సంస్థ పెట్టాను రిటైర్ అయిన తర్వాత. నెలకి 2 వేద విద్యార్థులకి 5,000 చొప్పున ప్రజెంట్ చేసి వాళ్ళకి సహాయపడాలని ఆర్థికంగా పుస్తకాలు కొనుక్కుంటా కానీ స్కూల్ డ్రెస్ కానీ అలా ఇస్తాం. నాన్నగారు మీకు 1,00,000 నేను పంపుతాను సంజయ్ తల్లి. సో ఇలా మీరు ఒక మొక్కని నాటితే ఆ మొక్క ఎదగటానికి పైకి ఎంత దూరం పైకి వెళ్ళి ఎంత నీడనివ్వాలి, ఎన్ని ఫలాలు ఇవ్వాలి, ఎన్ని యుగాలకి అది స్టార్ట్ అవ్వాలి అంటే దాని వేళ్ళు ఎంతో లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. పునాది ఎంత దూరమో వెళ్ళాలి. అంటే దీని అర్థం ఏంటంటే కష్టపడందే అది రాదు. సో మై డియర్ ఫ్రెండ్స్ అంటే స్టూడెంట్స్, పేరెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు కనుక చాలా విలువైన సమావేశం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ సూచనల్ని అనుసరించి ఇలాంటి ఇన్స్టిట్యూషన్ హెడ్స్ మూర్తి గారు అండ్ ఈ స్టాఫ్ ఆర్ క్వైట్ కమెండబుల్. ఐ అప్రిషియేట్ దెమ్ ఎ లాట్. చక్కగా ఇంప్లిమెంట్ చేసినందువల్ల తల్లిదండ్రులకి కొంత స్ఫూర్తి కలుగుతుంది, టీచర్స్కి దొరుకుతుంది. ఇప్పుడు తల్లిదండ్రుల పార్ట్ అంతవరకే పంపించడం వరకేనే కాదు, స్టూడెంట్ ఇంటికి వచ్చిన తర్వాత గమనించాలి. ఎక్కడ వీడు కబడ్డీకి వెళ్దాం అనుకుంటున్నాడా, చదువుదాం అనుకుంటున్నాడా, వీక్గా ఉన్నాడా, మూడ్ ఎలా ఉంది, అది గమనించాల్సిన పని. సైకాలజీ చాలా ఇంపార్టెంట్. సైకాలజీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ టీచర్స్, పేరెంట్స్ అండ్ ది స్టాఫ్, ఎగ్జిక్యూటివ్స్, ఫ్యాకల్టీస్. చాలా ఇంపార్టెంట్ సైకాలజీ. స్టూడెంట్ ఏ మూడ్లో ఉన్నాడో తెలుసుకుని మాట్లాడాలి. ఏమన్నా ఏమైంది. ఒక దీనిలో ఒక ఎగ్జాంపుల్గా తండ్రి తల్లితో ఒక్కొక్కటి ఒక అతను కొండ దగ్గరికి పక్కన ఉన్న గొట్టల దగ్గరికి వెళ్ళి ఐ హేట్ యు మదర్, ఐ హేట్ యు మామ్ అంటాడు. ఐ హేట్ యు మామ్ అంటే కొండల్లో నుంచి రీసౌండ్ వస్తుంది కదా, ఐ హేట్ యు మామ్ అని అట్నుంచి సౌండ్ వస్తుంది. నిజాన్ని భయం వేస్తుంది. ఇంకోసారి అంటాడు మళ్ళీ ఐ హేట్ యు మామ్ అని. గబగబా పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి, అమ్మ అక్కడికి వెళ్ళి చూస్తే ఐ హేట్ యు మామ్ అని వస్తుంది. ఎవడో దొంగడు ఉన్నాడు అక్కడ. సరే ఓకే నాన్న, గమనిస్తుంది తల్లి. ఒకసారి నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ మామ్ అని చెప్పేశారు, ఏమొస్తుందో చూద్దాం, అక్కడ దొంగడు ఏమని రెస్పాన్స్ ఇస్తాడో చూద్దాం. మళ్ళీ వెళ్తాడు అక్కడికి, అరుస్తాడు, ఐ లవ్ యూ మామ్ అంటాడు. ఐ లవ్ యూ మామ్ అని పైనుంచి పైకి వస్తుంది. సో దట్ ఈస్ ది రెసిప్రికేషన్. మీరు ఎందుకు చెబుతున్నారో డిసిప్లిన్ చేస్తున్నారు తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ. టీచర్ జాబ్ ఈజియెస్టా టాస్కా, హెవీ టాస్కా, ఈజియెస్టా? ఎప్పుడు ఈజియెస్ట్ అవుతుంది టీచర్కి? సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తే. సృష్టి మారదండి, మన దృష్టి మార్చుకోవాలి. సృష్టి మారదు, మన దృష్టి మార్చుకోవాలి. ఇది డీప్ సైన్స్ ఈ వాక్యం. ఇష్టపడి చదవాలి, కష్టపడి చదవకూడదు. అప్పుడు ఈజీ అవుతుంది. కష్టపడి చదివాము అనుకో, టైం పెట్టి వాళ్ళంతా మీకు చెప్పాలని వాళ్ళ పాయింట్స్ నోట్ చేసుకున్నాను. లెర్నర్స్ ఎనాలిసిస్ అని, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అని, తర్వాత ఎనాలిటికల్ ఇన్స్టింక్ట్, నీడ్స్ ఎనాలిసిస్, లెర్నర్స్ ఎనాలిసిస్, టాస్క్ ఎనాలిసిస్, ఇవన్నీ టీచర్స్ ప్రిపేర్ చేసుకోవాల్సింది. కమాండ్
కమాండ్ ఎప్పుడు వస్తుంది? ఒక సబ్జెక్ట్లో ఒక పాఠం ఉందండి, ఆ పాఠంలో నువ్వు ఆ పాఠానికి మాస్టర్ అయితే నీ కమాండ్లో వస్తుంది. అది అర్థం కానంత వరకు ఆ పాఠమే మాస్టర్ నీకు. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను స్మోకింగ్ చేస్తాను, డ్రింకింగ్ చేస్తాను, లిక్కర్ తాగుతాను. అయితే ఒకటి నిజం ఏంటంటే యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ కూడా గర్వంగాను గొప్పగాను కాదు, అప్పట్లో నేను నిర్ణయం తీసుకున్నాను, ఐ డోంట్ స్మోక్ అండ్ ఐ డోంట్ డ్రింక్ లిక్కర్స్. సరే, ఇప్పుడు ఐ స్మోక్ అండ్ ఐ డ్రింక్ అనుకోండి. నేను స్మోక్ చేయలేకపోతే ఉండలేను, డ్రింక్ చేయలేకపోతే ఉండలేను. ఎవరు కమెంట్ చేస్తున్నారు? ఎవరిని కమెంట్ చేస్తున్నారు? స్మోకింగ్ నన్ను కమెంట్ చేస్తుంది, డ్రింక్ నన్ను కమెంట్ చేస్తుంది. సారా, అవునా కదా? నీ కమెంట్లో లేదు. నువ్వు వదిలిపెట్టేసావు అనుకో, చిచి ఏదో స్మోకింగ్, నేను తాగిన అవతల పరేసావు అనుకో, యు ఆర్ కమెంటింగ్ స్మోకింగ్. ఎన్ని రకాలైన అమ్మాయిల ఫోటోలతో కూడా చూపించిన యాడ్స్ పెట్టినా నువ్వు టచ్ చేయవు. 555 కానీ ఇంకోటి కానీ, ఏ స్మోకింగ్ అని. దిస్ ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్, ఐ హ్యావ్ టేకెన్ డెసిషన్ నాట్ టు టచ్ సిగరెట్స్ అని అనుకున్నావు అనుకో, నీకు బానిస అవుతుంది. తర్వాత అలాగే లిక్కర్ నేను తాగను అని నువ్వు పెట్టుకున్నావు అనుకో, ఒక గట్టి నిర్ణయం నీ దగ్గరే ఉంటుంది, నువ్వే తీసుకోవాలి. యు ఆర్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. అందరూ మయూరి సినిమా చూసారు, ఎగ్జాంపుల్స్. ఆయన మంచి రామోజీరావు గారు ఈ స్టూడియోస్తో పాటు మంచి విజ్ఞానవంతమైనటువంటి సినిమాలు కూడా తీశాడు. చూడాలి, విజ్ఞానవంతమైన సినిమాలు, మంచి ఐకానిక్ సినిమాలు కూడా మీ అందరూ చూడాలి. లవకుశ సినిమా, పురాణ గాథలు, ముత్యాల ముగ్గు బాపు గారిది, ఇలా ఆకలి రాజ్యం, ఇలా కొన్ని సినిమాలు ఉంటాయి. తర్వాత 3 Idiots, అమీర్ ఖాన్. చూస్తే అర్థమవుతుంది లోకం ఏమవుతుంది. నాలెడ్జ్ ఈజ్ పైలింగ్ ఆఫ్ ఏ బకెట్, విజ్డమ్ ఈజ్ సింప్లిఫైయింగ్ ఇట్. నాలెడ్జ్ అక్యుములేట్ చేస్తే అది ఒక హీప్గా ఉంటుంది, ఇక్కడ మనలోనే. బట్ వెన్ యూ హ్యావ్ ది పవర్ అండ్ విజ్డమ్ టు translate the knowledge into wisdom, it eventually gives 100% results. Wisdom వేరు, నాలెడ్జ్ వేరు. సో హ్యాబిట్స్ కి మీరు బానిస కాకూడదు, మంచి హ్యాబిట్స్ కి బానిస కావాలి. పుస్తకం చదివితే అది పూర్తిగా అర్థం అవ్వాలి. ఆయన వెంకటకృష్ణ శాస్త్రి గారు అనుకుంటాను, సంటి అనే ఒక నావెల్ రాశారు. నావెల్ చక్కని ఆ తల్లి ఆ అబ్బాయిని పెంచే విధానం ఎంత బాగుంటుందంటే, ఒక్కొక్క పేజీ చదువుతున్న కొద్దీ అలవాటు చూడండి ఒకసారి. నాకు టైం ఇచ్చారు, చెప్పచ్చు అంటారా మూర్తి గారు? అందుకే అడిగాడు. సో అతను ఏం చేస్తాడంటే, చిన్నపిల్లాడు తీసుకొచ్చి ఒక మంచి కుటుంబంలో వదిలేసి వాళ్ళ తల్లి వెళ్ళిపోతాడు. వాళ్ళ తల్లికి క్యాన్సర్ ఏదో పాపం. అయితే డెవలప్డ్ ఆర్ అండర్ డెవలప్, ఇది మీరు ఒక్కసారి ఆలోచించాలి. యాప్టిట్యూడ్ టీచర్స్కి చాలా అవసరం, అది చెప్పాలి. వాళ్ళకి ఉందని నేను అంటా. అదే యాప్టిట్యూడ్ స్టూడెంట్స్లో ఇన్కల్కేట్ చేశారనుకోండి, మరి రోయింగ్జన్ ఎక్స్రేస్ ఎవరు కనిపెట్టారు? రోయింగ్జన్. తర్వాత లా ఆఫ్ గ్రావిటేషన్ న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో ఇలాగా చార్లెస్ బాబేజ్ కంప్యూటర్స్, ఇలా ఎలక్ట్రికల్ బల్బ్ ఎడిసన్, థామస్ ఎడిసన్ కదా. ఇది యాప్టిట్యూడ్. ఇప్పుడు ఈ నిరుత్సాహపరిచి స్టూడెంట్ యొక్క ఎబిలిటీని, నాన్నగారు ఇది నేను
చేశాను, చూపించాను ప్రాక్టికల్గా అంటే చచా అని నువ్వు చెప్పే నీ కబుర్లు కరెక్ట్ కాదు అని డిస్కరేజ్ చేసి పెట్టేస్తాయి. బట్ అలా డిస్కరేజ్ చేస్తే మనం అనుభవించే ఈ సౌఖ్యాలన్నీ ఒకళ్ళు ఇన్వెంట్ చేసినవే. అంచేత దట్ ఈస్ యాప్టిట్యూడ్. అపార్ట్ ఫ్రమ్ స్టడీయింగ్ యువర్ క్లాసెస్ బ్రిలియంట్లీ అండ్ గెటింగ్ దిస్ ఈస్ సిల్వర్ స్టార్స్, షైనింగ్ స్టార్స్, ఇది యాప్టిట్యూడ్. ఒక 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 విద్య, నేను దాన్ని సాధించగలను, ప్రూవ్ చేయగలను అని అనుకుంటున్నాను. సో కాన్ఫిడెన్స్ అండ్ యాప్టిట్యూడ్ కీప్ ఇన్ యువర్ మైండ్. విత్ దీస్ few lines, choosing me as chief guest and making me to visit and see all these things, arrangements and all, I appreciate and be thankful to Murthy Garu and his staff. And once again, thank you all for paying good listening. Wishing you all the students and parents, you all the best. And ఆ శ్రీరామచంద్రుడిని నేను నమ్మే నా గాడు శ్రీరామచంద్రుడు. అదే మనది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ గాడ్స్ని మీరు పూజించుకోవచ్చు. నేను ఒకే ఏ గాడ్ అయినా ఒకటే గాడ్ సృష్టికర్త. సో శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తాను, మీకు మంచి విలువలను ఇవ్వాలని, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, మంచిగా తీర్చిదిద్దాలని, భావి భారత పౌరులుగా మీరు విలసిల్లాలని. A life well lived is respected the world over. Not only do they make the community proud, they emerge as jewels of humanity. Wishing you all the best. Thank you very much. సుప్రీంకోర్టు కూడా మీరు టీవీలో లేకపోతే పేపర్లు కనుక చూస్తే తల్లిదండ్రులని చూడనటువంటి పిల్లలకి పనిష్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ జీతాల్లో కూడా సగం కట్ చేసి పేరెంట్స్కి ఇవ్వమంటున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చినాయి. ఈ కానీ గవర్నమెంట్ కానీ బలవంతాన పిల్లలకి మీ తండ్రిని గౌరవించమని చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో శ్రీలత, అమ్మ దేవత. అవునా, దేవతేనా అమ్మ మనకి? కాదా? చెప్పండి. అమ్మ దేవత. మీరు గట్టిగా చెప్పండి, మీతో పాటు వాళ్ళిద్దరు వాళ్ళు చెప్తారు. అమ్మ దేవత, అమ్మ దేవత, అమ్మ దేవత. ఆ పూల్ని మమ్మీ పాదాల మీద వేసి దండం పెట్టుకోండి. అమ్మ దేవత. పాదాల మీద వేయండి, పాదాల మీద వేసి వేసి దండం పెట్టుకోండి. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి, అమ్మ దేవత. వినపడలా? సై లౌడ్లీ. కొంచెం వెనకరండి. అలాగే ఈ రోజున మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నేటివ్ ప్లేస్ అయింది. మరి వయస్సు చాలా ఎక్కువ అయినా సరే ఆయన శ్రమ తీసుకొని అడ్వకేట్గా ఇప్పటికి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఆయన విజయవాడలో. అలాగే సోషల్ సర్వీస్లో బాగా పాల్గొంటారు. అలా కాకుండా మన స్కూల్కి
ముఖ్యంగా 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్కి వాళ్ళు ఓరియంటేషన్ ఇవ్వడం కోసం 3 ఏళ్ల క్రితం వరకు ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం వచ్చేవారైనా వచ్చి పిల్లలతో 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఒక ఓరియంటేషన్ క్లాస్, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక వ్యక్తిత్వ వికాస క్లాసు తీసుకుండేవారైనా ఈ 3 years నుంచి మనకి కుదరలేదు. కరోనా తర్వాత మళ్ళీ ఇప్పుడు పిలుచుకోగలిగాం. బట్ ఆయన ఎప్పుడు పిలిచినా ఆయన అదే అంటారు, మీకు అవకాశం ఉన్నప్పుడు పిలవండి, నేను ఖచ్చితంగా నేను వీలు చూసుకొని వస్తాను, పిల్లలతో గడుపుతానని చెప్తారు ఆయన. మాకు స్కూల్లో ఒక పార్ట్ ఒక 2 ఉన్నారు. మచిలీపట్నంలో విడియాల చక్రవర్తి గారిని ఒక ఆయన స్టూడెంట్ కౌన్సిలర్, సుశీల్ రావు గారు, అలా గమనం గారిని హైదరాబాద్ నుంచి వస్తారు. వీళ్ళందరూ కూడా మీ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏది మంచి ఏది చెడు ఎలా ఆలోచించాలనే విషయాల మీద మంచి అవగాహన కలిగిస్తారు. సో చీఫ్ గెస్ట్ గారికి మెమెంటో అందించవలసిందిగా మా పేరెంట్స్ అండ్ టీచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అష్టపద్మావతి గారిని, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ కృష్ణారావు గారిని కోరుతున్నాను. మన స్కూల్లో పేరెంట్స్ అండ్ టీచర్ అసోసియేషన్ అని ఉన్నది. సంవత్సరం మొత్తం మీద అంటే ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఇది మనం తీసుకుంటాం. సంవత్సరం మొత్తం మీద ఒక 3 or 4 మీటింగ్స్ జరుగుతాయి. ఏం జరుగుతున్నాయి స్కూల్లో ఏంటి అనేటువంటివి తెలుస్తాం. సో కిందటి సంవత్సరం వరకు కూడా బివి ఆంజనేయులు గారు అని న్యూ పీపుల్స్ కాన్వెంట్ ఫౌండర్ అయిన ఆయన మన పీటీఏ ప్రెసిడెంట్గా ఉండేవారు. సో ఈ సంవత్సరం నుంచి అంటే ఈ జూన్ నుంచి మనం ఆయన ప్లేస్లో కొత్త ప్రెసిడెంట్ గారిని తీసుకోవడం జరిగింది. వాళ్ళ పాప 8th, 9th ఉన్నారు వాళ్ళ పిల్లలు. అష్టపద్మావతి గారు అని ఆవిడ పీటీఏ ప్రెసిడెంట్గా ఆవిడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి సర్వీస్ చేస్తున్నారు. వారికి సభాముఖంగా మన కింద తెలియజేద్దాం. మీరు కూడా పీటీఏ మెంబర్స్ యొక్క లిస్ట్ కూడా మీకు వాట్సాప్ గ్రూపుల్లో పెడతాం. సో మీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళతో కానీ మేడం గారితో కానీ మీరు ఇంటరాక్ట్ అయ్యి మీకు ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పి, మీరు కొంతమంది పేరెంట్స్ డైరెక్ట్గా వస్తున్నారు, డైరెక్ట్గా రమ్మని మేము చెప్తున్నాం. కాకపోతే టైమింగ్స్ చూసుకోండి. నేను ప్రిన్సిపల్ గారు అయితే మేము ఎప్పుడైనా అవైలబుల్ అవుతాం. టీచర్స్ అయితే మాత్రం మార్నింగ్ 9 లోపల కూడా ఫోన్ చేసి మాట్లాడారంటే 7, 9 మధ్యలో మార్నింగు, అలాగే ఈవినింగ్ 5:30, 6 తర్వాత 6 to 7 or 7:30 మధ్యలో ఈవినింగ్ టైంలో మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు. స్కూల్ కనుక వచ్చేటుంటే ఎల్కేజీ యూకేజీ పేరెంట్స్ కనుక అయినట్టయితే మీరు 3, 4 మధ్యలో రండి. 3 వాళ్ళ క్లాసెస్ అయిపోతాయి కాబట్టి టీచర్స్ ఫ్రీగా ఉంటారు, ఫ్రీగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే 1 to 10th క్లాస్ పేరెంట్స్ కనుక అయినట్టయితే మీరు ఈవినింగ్ 4కి వస్తే 4, 4:30 or 4:45 మధ్యలో టీచర్స్ ఎక్కువ మంది టీచర్స్ ఫ్రీగా ఉంటారు కాబట్టి వాళ్ళతో మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. మీరు స్వయంగా స్కూల్కి వచ్చి మీ పిల్లల చదువు విషయం గురించి మమ్మల్ని ప్రశ్నించాలనే మేము కోరుకుంటున్నాం. సో మీరు తప్పనిసరిగా రండి, మీ విషయాలు మీకున్న భావాలు మాతో పంచుకోండి. అలాగే పీటీఏ మెంబర్స్ లిస్ట్ కూడా పెట్టాం. మీ ఏరియాస్లో ఉన్న పీటీఏ మెంబర్స్ కూడా వాళ్ళతో కూడా మీరు డిస్కస్ చేస్తే మేము మీటింగ్స్ కాల్ఫర్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇక పేరెంట్స్ మా తోటి పేరెంట్స్ ఇలా అనుకుంటున్నారని చెప్పడానికి వాటి మీద కొన్ని నిర్ణయాలు తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకొని మీ పిల్లలు చదువు బాగుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సక్రియంగా కూర్చున్నాం. చాలాసేపు ఇక్కడ గడిపి ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేసినందుకు నిజం చెప్పాలంటే మేము అనుకోలేదు, కనీసం ఇంతమంది అన్నా వస్తారు పేరెంట్స్ అనే మాట మేము అనుకోలేదు. బట్ చాలా చాలా థ్యాంక్స్ మీకు. ఇలాగే పేరెంట్స్ మీటింగ్ క్లాస్ వైజ్గా అంటే తరగతుల వారి పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఇలా గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్తో ఒక మెగా ఈవెంట్గా మేము కండక్ట్ చేసినప్పుడు కానీ తప్పనిసరిగా పేరెంట్స్ ఇంకొద్ది ఎక్కువ సంఖ్యలో కనుక వస్తే ఎంతమంది వచ్చినా మేము కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం, మేము వెనకాలం. సో తప్పనిసరిగా మీరు పిల్లలు చెప్పాలి, మీరు పేరెంట్స్ కూడా మీ తోటి వారితో చెప్పి తోటి పేరెంట్స్తో చెప్పి ఇంకా ఎక్కువ మంది కనుక హాజరైనట్టయితే ఇంకొద్దిగా పకడ్బందీగా ఇంకొద్దిగా సిస్టమేటిక్ ప్లానింగ్తో మనం ఇంకొద్దిగా పర్పస్ఫుల్గా ఉపయోగకరంగా ఉండేట్టుగా, ముఖ్యంగా పిల్లలకు ఉపయోగకరంగా గవర్నమెంట్ ఏం చెప్పినా మేమేం చేసినా మీరేం చేసినా పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు కావాలి కాబట్టి దానికోసం మనం కలిసి చేసే ప్రయత్నాల్లో ఒక ముందడుగా ఉండేట్టుగా ప్రతి పేరెంట్స్ మీటింగ్లు సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే సుశీల్ రావు గారికి, అలాగే వాణి గారికి, అలాగే పీటీఏ ప్రెసిడెంట్ పద్మావతి గారికి,
తర్వాత ఇందాక వచ్చేది పంచాయతీ సెక్రటరీ ఆయన మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తే ప్రయత్నం వెళ్ళిపోయాడు ఆయన అక్కడ హడుగు ఇక్కడ హడుగు అవుతుంది కూడా. సో ఆయనకి అందరికీ కూడా అలాగే వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు. అలాగే మా పిల్లలందరికీ కూడా ముఖ్యంగా 8th to 10th క్లాస్ పిల్లలు వాళ్ళ చేత రిజిస్ట్రేషన్ వరకు వాళ్ళకే చెప్పాం. మరి ఎలా చేశారో, మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో, వాళ్ళు మీ డీటెయిల్స్ ఎలా నోట్ చేసుకున్నారు, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్లో ఒక పార్ట్ అది. పిల్లల్ని వాలంటీర్గా వర్క్ చేయించడం అనేటువంటిది మరి ఎలా చేశారో, వాళ్ళు కనుక ఏదైనా తప్పులు చేస్తున్నట్టయితే వాళ్ళు కానీ మా టీచర్స్ కానీ మేము కానీ వాళ్ళు మీ స్టేలో రావడంలో ఇప్పటిదాకా మీ టైం స్పెండ్ చేయడంలో ఏదైనా చిన్న ఇబ్బందులు కానీ వర్క్ చేశారని అనుకుంటున్నాం. థ్యాంక్స్ టు ఆల్ వాలంటీర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్. థ్యాంక్ టు ఎవరీవన్. Now it's time for Harao and Srimati T. Vani for being witness for our Parents' Day program. Thank you, sir and madam. I especially thank our Education Society Vice President Sri K.V. Krishna Rao for being here with us. Thank you, sir. I also thank our PTA President Srimati Asta Padmavati for being with us. Thank you, madam. I thank our Director, sir, Sri N. Srinivasamurthy, for conducting this program and making it a grand success. Thank you so much, sir. I thank our Principal, Sri V.A. Kunjuman, and our Vice Principal, Sri G.M. Satyababu, in guiding us in the preparation of the program to become grand success. Thank you so much, sir. I thank every teacher by name, non-teaching staff, volunteers, press, media, and all other for your concerned cooperation. Thank you wholeheartedly, all of you. Students, sit down, all of you.